నా కులమునందు ఉండమన్నాడు ఆవిడ. ఇందాక కూడా లాస్ట్ ఎన్నటి మంత్రంలో కూడా కులంలో ఉండమంటాడు. కులం అంటే ఏంటి? యాదవ కులం, మాది కులం, అది కాదు కులం అంటే. లోపల ప్రసారం చేసేటటువంటి నాడులు ఏవైతే ఉంటాయో కుల్యములుగా ఉంటాయి, అవి కులములు. కులపతం భిత్వా అంటారు అమ్మవారిని శంకరాచార్యుల వారు. ఇడ పింగళ ఎడ పెడ ఉంటాయన్నారు 2 నాళ్ళు, మధ్యలో సుషుమ్న ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే. ఏమండి, పైనుంచి కిందకు వచ్చేటటువంటి విద్య ఒకటి, కింద నుంచి పైకి వెళ్ళేటువంటి విద్య ఒకటి ఉన్నదన్నాడు. అమ్మవారిని తలకాయ నుంచి కాళ్ళ వరకు ధ్యానం చేసేటువంటి ఒకటి ఉంటుంది, ఒక సంప్రదాయం. అంతే కదా. మన లలిత శాస్త్రంలో ఏమిటి పైనుంచి కిందకి, కొన్నింట్లో కింద నుంచి కాళ్ళ నుంచి పైకి చేస్తారు, స్తోత్రం చేస్తారు. పాదుక స్తవం నుంచి మొదలుపెట్టి పైకి వెళ్తారు, పైనుంచి కిందకు వస్తారు. దాన్ని కులపథం అంటారు. పైనుంచి కిందకు వచ్చేటటువంటి కుల పథం అంటే కులం యొక్క పథం అని. వాళ్ళని కౌలాచార్యులు అని పేరుతో పిలుస్తారు. రెండో దాన్ని సమయం అని అంటారు, సమయాచారులు అని పేరుతో పిలుస్తారు. ఇది కరెక్ట్ అంటే 2 కరెక్టే. అప్రశస్తంగా ఏం చేసినా తప్పే. అమ్మవారి సాధనలో శ్రీ విద్యలో కౌలాచారము, సమయాచారం అనేటటువంటి 2 ఉంటాయి. కానీ కౌలాచారం యొక్క విద్య తెలియని, రహస్యములు తెలియనటువంటి మూర్ఖులు ఏం చేస్తారంటే దానిని అపభ్రంశం చేసి దానిని లెవెల్ని కింద లోకంలోకి దింపేస్తారు తెలియక. కౌల ఆచారంలో పరమసిద్ధిని పొందినటువంటి వాడు లేటెస్ట్ మనకి తెలిసినటువంటి వారిలో రామకృష్ణ పరమహంస అగ్రగణ్యుడు. భార్యను పరదేవతగా స్మరిస్తారు, భార్యని పూజ చేస్తారు. మాస్టర్ అమ్మ మేడంకి హారతిస్తారంట. ఉండేటప్పుడు కూడా పూజ చేసి తప్పే లేదు. రామకృష్ణ పరమహంస అమ్మవారిగా తన భార్యను ధ్యానం చేసుకున్నాడు ఆయన. కౌలాచారం వేరు, సమయాచారం. ఎప్పుడైనా మంత్రశాస్త్రం చెప్పుకుందాం, చాలా రహస్యం ఉండేటటువంటిది. ఆ పదంలో వెళ్ళేటటువంటి వారు సంతతి కలిగి ఉంటారు. అంటే పిల్లలు, మనవలు ఉండడం అనేటటువంటిది ఒక ఆచారం, గృహస్థు యొక్క ఆచారం. దానికి సంబంధించినటువంటి కామం ఏదైతే ఉంటుందో పరమ పవిత్రంగా కామాన్ని తీసుకోవడం. అంచేత ఈయనేమని పిలుస్తారు? మన్మధుడిని కాముడు అని పేరుతో పిలుస్తారు, కామేశ్వరం అని పిలుస్తారు అన్నమాట. కాముడు ఎందువల్ల ఇదే శైవమునందు, శాక్తమునందు మహా కామేశ్వరి అని పేరుతో పిలుస్తారు అమ్మవారిని. కామము సాధించుకోకుండా శ్రీ విద్య లేదు. తమాషగా ఉంటుంది. మోక్ష మార్గంలో ఇవేం ఉండకూడదండి అన్నాడు. రేపటి నుంచి నేను మోక్షంలో ఉంటానంటే రేపు భోంచేయడానికి అన్నం కావాలి కదా అన్నాడు. కావాలి కదా. ఎంత యోగ్యాలు అయిపోయినా సరే ఆయన ఎత్తండి, ఆయనకేమి అసలు అతిగా ఏం పట్టదండి ఆయనకి. ఆయన ఏం చేయరండి అని అంటే కొమ్మ మునిగిపోయిన వాడు భోజనం చేయాలి. ఎతిగారు, యథాశ్రమం తీసుకున్నారండి అని చెప్పి ఆయన భోజనం చేయాలని ఎవరైనా శిష్యుడు పెట్టాడండి మాస్టర్ చెప్పేవారు, చచ్చిపోతాడు 2 రోజుల్లో. ఎతిగారు కూడా భోజనం చేయాలి. మరి సాఫ్రాన్ డ్రెస్ వేసుకున్న, సన్యాసం తీసుకున్నా కొంచెం భోజనం చేయాలి. మరి నాన్నైనా భోజనం చేయాలి, బ్రదర్ అయినా ఫాదర్ తీసుకున్నా భోజనం చేయాలి. అంతే కదా. అశ్వం తీసుకుని తలంతా కొట్టించేసుకుని తలలో బోడులో అయినా తలపుల బోడులో అన్నాడు. లోపల నుంచి పుడతాయి అన్నాడు. దానివల్ల ఏం లాభం లేదన్నాడు. కుల్యమైనటువంటి, సమమైనటువంటి కుల్యములో సమస్తమైనటువంటి వాటిని కూడా ప్రవహింప చేయగలిగేటటువంటి సమర్థత కలిగినటువంటి గృహస్థు యతికంట, ఋషికంట పరమ పవిత్రుడు. ఏమని చేయగలన్నాడు. అరుంధతీ దేవి చేసినంత ఈ మిత యతులు ఏం చేయలేరు అన్నాడు. అహల్యాదేవి చేసినంత, సుమతి చేసినట్టుగా, అనసూయాదేవి చేసినట్టుగా, అరుంధతీ దేవి చేసినట్టుగా ఆవిడ వెళ్ళాడు. శివుడిని గీవుడిని ఆడంతా కూడా కూర్చుంటే బచ్చ అని చెప్పింది ఆవిడ. అంటే బచ్చ చేసింది, పిల్లలు చేసింది కదా ఆవిడ. గృహస్థీయ ధర్మము పరమ పవిత్రమైనటువంటిది. దాని ఎడల అశ్రద్ధ కానీ ఏహ్యభావంతో కూడా మాట్లాడకూడదు. తెలియనటువంటి సన్నాసులంతా కూడా ఏదో చెప్తారు, ఏముంది జీవితం ఇదంతా. దానిని ఆ మార్గం నందు వెళ్ళేటటువంటిది, దాని ఎందు నిలబడినటువంటి దాన్ని కులం అనే పేరుతో వస్తారు. కౌలాచారం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆచారం మనం చెప్పుకుంటాం. పంచమకారములు ఈ కౌలాచారం నందు యూజ్ చేస్తారు. మద్యం, మాంసం, మైథునం అని వీడు ఉండేటటువంటి అర్థాలు వేరు, బయట చెప్పేటటువంటి అర్థాలు వేరు. అసలైనటువంటి శాస్త్ర రహస్యములంటూ కూడా మీనం అంటే భ్రూమధ్యమునకు సంబంధించినటువంటిది, తంత్రశాస్త్రములకు సంబంధించిన రహస్యాలు వాటి ద్వారా చెప్తారు. మనం ఎలాగ చెప్పుకుంటాం, మనం మంత్రశాస్త్రంలో ఏదో రోజు చెప్పుకుంటే ఇవన్నీ వస్తాయి. అంచేత వీటన్నిటి కూడా సమయంగా ఉండేటట్టుగా, చక్కగా ఉండేటట్టుగా, అంతా బాగుండేటట్టుగా తల్లి చూడు సరే దేవి మాతరగంశీయం వాసమే కులే. కులం అనేటటువంటిది మన వల్ల పుడుతుంది. మనం సరిగ్గా ఉండి మన సెక్స్ బన్నీ బిహేవియర్ బాగానే ఉంటే మన కులం నిలబడుతుంది. లేకపోతే కులం గోయిందా అన్నాడు. మీరు కాదు గోయిందండి, స్టెరైల్ అయిపోతుంది అన్నాడు వెద పనులు చేస్తే అన్నాడు. కులం ఉండేటటువంటి ఏంటుంది, సృష్టిలో ప్రకృతి ఏం చేస్తూ ఉంటుంది, మనం వర్ధిల్లాలని అనుకుంటూ ఉంటుంది. సన్నాసం ఉంటే ఒకరే పెళ్లి చేసుకోకుండా పిల్లలు కనుక్కుండా అలా చచ్చిపోవాలని అనుకోదు ఆవిడ. అనుకుంటే ఈ సృష్టి ఉండేది కాదు.
చిన్న లోపం ఏదో ఉందన్నమాట. థింకింగ్ సైకాలజీలో ఏదో తప్పు ఉందన్నమాట. లేకపోతే ప్రకృతి మోసగత్తి ఉండాలి, ఇదంతా పుట్టించడం ఏదో తప్పే ఉండాలి, భగవంతుడు పిచ్చిగా ఉండాలి. ఈ సృష్టి అంతా చేస్తున్నాడంటే భగవంతుడు కార్యక్రమం ఉన్నదన్నమాట. ఇటువంటి దానిని పెంపొందించి సరైన మార్గంలో పెంపొందించేది శ్రీదేవి. కాబట్టి ఆ శ్రీదేవి ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే.